అసలు ఈ చేబోలు కిరణ్ ఎవరు? సోషల్ మీడియాకు చేబ్రోలు కిరణ్ అనే చెదపట్టింది. వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు ఐటీడీపీ మెంబరా? ఐటీడీపీలో పుట్టిన ఈ చీడ సైకోలా వ్యాపించింది. టీడీపీ ఆఫీసులో కూర్చొని వీడియోస్ చేశాడా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నే అడ్డాగా చేసుకుని రెచ్చిపోయే వీడిని టీడీపీ పెంచి పోషించింది. ఈ విషయంపై ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం చేబోలు కిరణ్, అసలు ఈ చేబోలు కిరణ్ ఎవరు? వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు ఐటీడీపీ మెంబరా? అదేవిధంగా ఇతను నిజంగానే టీడీపీ ఆఫీసులో కూర్చొని వీడియోస్ చేశాడా? అసలు ఇతను చేసిన నేరం ఏంటి? గతంలో వైసీపీ చేసినప్పుడు అరెస్టు కాని వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉండి టీడీపీ కార్యకర్త వైసీపీని తిట్టినందుకు అరెస్ట్ జరగడం మనం చర్చించుకోవాల్సిన విషయం. ఈ విషయంపై ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. చేబోలు కిరణ్ అసలు ఇతను ఎవరు? అసలు ఎందుకు సెన్సేషన్ గా మారింది? 2 రోజుల నుంచి ఈ టాపిక్ బర్నింగ్ టాపిక్ గా ఎందుకు మారింది? ఈ చేబోలు కిరణ్ అసలు ఎక్కడుంటాడు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే విధంగా ఇతను నిజంగానే టీడీపీ ఆఫీసులో వీడియోస్ చేశారా? ఇలా అసలు ఈ చేబోలు కిరణ్ కేసులో జరిగే ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. అయితే గత 2 రోజులుగా చేబోలు కిరణ్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. చేబోలు కిరణ్ చేసిన తప్పేంటి అంటే, ఒకానొక వీడియోలో కేవలం 30 సెకండ్ల పాటునే వైఎస్ భారతి పైన చేసిన కామెంట్స్ వితిన్ 4 hours లో వైరల్ గా మారాయి. ఈ వైరల్ గా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేయడం, అదే విధంగా ఇలాంటి సంస్కృతి టీడీపీ ప్రోత్సహించదు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వితిన్ 24 hours లో చేబోలు కిరణ్ కుమార్ ని ఎక్కడున్నా ఛేదించి పోలీసులు పట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలని పాటిస్తూ కేవలం 24 గంటల్లోనే చేబోలు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇతను చేసిన కామెంట్స్ మనం సమర్థించొచ్చా అంటే లేదు, సమర్థించలేం. దేనికంటే అలాంటి కామెంట్స్ ఎవరిపైన చేసినా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇలాంటి కామెంట్స్ గతంలో వైసీపీ కూడా చేసింది. అయితే మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, చేబోలు కిరణ్ అనే వ్యక్తి కేవలం టీడీపీ సపోర్టర్ మాత్రమే. అతనికి టీడీపీలో ఏ పదవి లేదు. అదేవిధంగా ప్రభుత్వం పరంగా చూసుకున్న కూటమి ప్రభుత్వం ఎటువంటి పదవులు ఇవ్వలేదు. కేవలం ఒక సానుభూతిపరుడు, టీడీపీకి మద్దతు ఇస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే మన సాక్షిలో నడుస్తున్నట్టు లోకేష్ గారే ఇతన్ని వెనకుండి ఒక ఆర్గనైజర్ క్రైమ్ జరిగింది, లోకేష్ గారే ఇతన్ని డబ్బులు ఇచ్చి మాట్లాడిపించారు అని మాట్లాడుతున్నారు. అయితే ఒక సానుభూతి పరుడుగా ఎవరైనా మాట్లాడతారు. ఖచ్చితంగా అతనికి టీడీపీ పైన అభిమానం ఉంటే ఇలాంటి టీడీపీకి సపోర్ట్ గా ఖచ్చితంగా మాట్లాడతాడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకైతే స్పష్టంగా చెప్పొచ్చు. అయితే చేబోలు కిరణ్ కుమార్ పైన 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇతన్ని అరెస్ట్ చేసి ఎస్పీ గారు చెప్పిన వివరాలు ఏంటి అంటే, చేబోలు కిరణ్ కుమార్ పైన కృష్ణారెడ్డి అనే అతను వైఎస్ భారతి పైన కామెంట్స్ చేసినందుకు, అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు కేసు పెట్టారని, ఆ కేసు ప్రకారంగా ఇతన్ని ఛేదించి పట్టుకున్నట్టు అయితే పోలీసులు తెలిపారు. అయితే ఒక ప్రతిపక్ష నాయకుడు భార్య అయిన వైఎస్ భారతి గారి పైన ఒక సామాన్య కార్యకర్త, అది కూడా టీడీపీ అధికారంలో ఉండి టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేయడం టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, నిండు సభలో ఐ థింక్ సెప్టెంబర్ 9వ తేదీ అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా అసెంబ్లీలో ఉన్నప్పుడు 4 వైసీపీ నాయకులు, అంబటి రాంబాబు గాని, అదేవిధంగా వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని ఇదే విధంగా మాట్లాడినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉండి వెక్కిలి నవ్వుతూ వాళ్ళని ప్రోత్సహించారే తప్ప ఇలాంటి కామెంట్స్ కిరణ్ ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా గతంలో కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, అదేవిధంగా అంబటి రాంబాబు గాని నిండు అసెంబ్లీలో రికార్డెడ్ ప్రూఫ్స్ తో మాట్లాడారు. అక్కడ కూడా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన వాయిసెస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అవి దొరకతాయి. అసెంబ్లీలో రికార్డ్స్ లో తొలగించుండొచ్చు కానీ సోషల్ మీడియాలో తొలగిలేరు కదా. అయితే ఆ రికార్డ్స్ ఉన్న
కిరణ్ మాట్లాడిన మాటలే సేమ్ మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి 24 గంటల్లో ప్రతిపక్ష నాయకుడి భార్యని విమర్శించినందుకు, అసభ్యకరంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నారు. అయితే లోకేష్ గారు పాదయాత్రలో అయితే ఒక మాట అయితే చెప్పారు. ఆ మాటనైతే మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాట ఏంటంటే, మా అమ్మనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ తల్లిని కానీ ఏ చెల్లిని కానీ ఈ విధంగా ఎవరు మాట్లాడినా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనైతే ఎమోషనల్గా నారా లోకేష్ గారు తల్లిని అవమానించిన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఈ మాట పాదయాత్రలో ఒక సభలో అయితే మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చేబోలు కిరణ్ సొంత కార్యకర్త అయినా అలా మాట్లాడినందుకు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. అది టీడీపీ గొప్పతనం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కూటమి ప్రభుత్వాన్ని మనం 100కి 100% అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చేబోలు కిరణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏంటంటే, ఎస్పీ గారు చెప్పిన వివరాల ప్రకారం చేబోలు కిరణ్ పైన కృష్ణారెడ్డి అనే అతను కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా ఆ కేసు ప్రకారం ఇతన్ని ఛేదించి మొబైల్ ని ట్రేస్ చేస్తూ ఇతన్ని ఇబ్రహీంపట్నం వద్ద అరెస్ట్ చేసినట్టయితే పోలీసులు అయితే తెలిపారు. అయితే మనం మాట్లాడుకుంటే ఈ చేబోలు కిరణ్ ని చంపేస్తా అంటూ పోలీసులు సమక్షాన్ని గోరెంట్ల మాధవ్ వెనక నుంచి కారు వేసుకుని వచ్చి దాడికి ప్రయత్నించాడు. అయితే ఈ దాడికి ప్రయత్నించినప్పుడు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ గోరెంట్ల మాధవ్ని మరియు అదేవిధంగా ఎవరైతే అనుచరులు గోరెంట్ల మాధవ్తో వచ్చారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయితే చేబోలు కిరణ్ కి 14 రోజులు రిమాండ్ పెట్టడం జరిగింది. అదే విధంగా చేబోలు కిరణ్ గొప్ప ఆస్తిపరుడా లేదా టీడీపీలో మంచి మంచి పదవుల్లో ఉన్నాడా అనేది మనం చూసుకుంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రకారం చేబోలు కిరణ్ వాళ్ళ తండ్రి అయిన చేబోలు వెంకటేశ్వర్లు మంచాన పడి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ హాస్పిటల్ ఖర్చు కూడా కొంచెం పెట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. ఈ సమయంలో ఒక కన్న తండ్రికి కానీ కన్న తల్లికి కానీ చేబోలు కిరణ్ తోడుగా ఉండాల్సిన సమయంలో అరెస్ట్ జరగడం మనం ఒక రంగంగా బాధాకరం అనే చెప్పుకోవాలి. అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియా కూడా మన కార్యకర్తని మనం అరెస్ట్ చేశాము అని అయితే మాట్లాడుతున్నారు. కంపల్సరీగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మన కార్యకర్త అయినా వేరే కార్యకర్త అయినా ఒక మహిళని ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి దాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఈ రోజు చేబోలు కిరణ్ కుమార్ని అరెస్ట్ చేయడం వల్ల రేపు ఇంకోటి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడానికి భయం పుడుతుంది. టీడీపీ కార్యకర్తనే టీడీపీ గవర్నమెంట్ లో అరెస్ట్ చేశారు అంటే వైసీపీ కార్యకర్తలు మాట్లాడడానికి భయపడేలా చేసింది టీడీపీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు.